లైటు వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్సు చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. నిప్పు మనిషి నిప్పును తయారు చెయ్యలేదు, కానీ నిప్పుని ఎలా పుట్టించాలో ఆ నిప్పును ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే మనిషి సాధించిన మొట్టమొదటి గొప్ప విషయం. మొదట్లో దీనిని వేడి కోసం, జంతువుల నుండి రక్షణ కోసం ఉపయోగించేవారు, కానీ పచ్చి మాంసం తినే ఆది మానవుడికి పొరపాటున మంటల్లో కాల్చిన మాంసం తినేసరికి అది మరింత రుచికరంగా అనిపించింది, అలాగే సులువుగా జీర్ణమయ్యేది. ఇలా ఎప్పుడైతే ఆది మానవులు ఆహారాన్ని వండుకొని తినడం మొదలు పెట్టారో అప్పుడే మనిషి అభివృద్ధి అనేది మొదలయ్యింది. ఇలా ఆహారాన్ని వండడం వల్ల ఆహారంలోని హాని కలిగించే బ్యాక్టీరియా చనిపోవడం, మరింత రుచికరంగా మారడం జరిగింది. అంతేకాదు, ఇలా వండి తినడం వల్ల మెదడులోని న్యూరాల సంఖ్య పెరగడం జరిగింది. అసలు మనిషి మిగిలిన జంతువులతో పోలిస్తే ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఇలా ఆహారాన్ని వండుకు తినడమే అంటున్నారు శాస్త్రవేత్తలు. మీరు గమనిస్తే మరే జంతువు కూడా ఆహారాన్ని వండుకొని తినదు, ఇది మనిషిని మిగిలిన జంతువుల నుండి